ఎక్సలెంట్ ఉందన్న. మన ఇంతకు ముందు మన విశ్వక్సేన్ లుక్స్ చూస్తే మాస్కా దాస్ అమ్మ మొగుడు అన్నట్టుండే, కానీ సోను క్యారెక్టర్ వరకు చాలా బాగుందన్న మూవీ. ఎప్పుడైతే లేడీ గెటప్ లైలా వస్తాడో నేనేమనుకున్నా, ఇంత ముందు మన శివకార్తికేయన్ కూడా తీసిండు కదా, అలా ఉంటది అని చెప్పేసి అట్లా అనుకున్నా. కానీ శివకార్తికేయన్ ఏడా, మన విశ్వక్సేన్ ఏడా భయ్యా. నేనేమనుకున్నా బోండాలు పెట్టుకొని వచ్చిందని చెప్పేసి అనుకున్నా భయ్యో, కానీ ఆయన బాడీ మాడ్యులేషన్ ఏంది, ఆయన చూస్తుంటే నాకే మూడు వస్తుంది భయ్యా. ఇంకా వేరోడు అయితే సినిమాలో ఇంకా సినిమా చూసుకుంటే ఏ అరాచకం చేస్తుర్రు ఏమో ఇప్పుడు లోపల నాకు తెలియదు. కానీ ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ప్రతి ఒక్క హీరోకి ఇట్లాంటి డెడికేషన్ ఉండాలి. అలా ఏం లేదన్న, ఇప్పుడు అలా వస్తే ప్రతి ఒక్కటి చండాలమైన సినిమా కూడా హిట్ కాదు అన్న. మా విశ్వక్సేన్ ఎంత కష్టపడ్డాడు అన్న, అది కూడా గమనించాలి. మా ఫిలింనార్ హీరో మా ఇంటి పక్కన ఉంటాడు, ఆయనను ఆదరించే భక్తులం మేమిడ. నేనేమనుకున్నా మాస్ లుక్స్ లోనే చూసినాగా మనోడిని, ఈ సినిమాకి సెట్ అవుతాడా ఇట్లా ఆడపిల్లలాగా అనుకున్నా. కానీ టాలీవుడ్ లో డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో, ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారో నేను చెప్తున్నా. మీరు హీరోలందరినీ తీసి పక్కన వేసేయండి, మన లైలాని మన విశ్వక్సేన్ గారిని గెటప్ వేసి హీరో పక్కన పెట్టండి, మీ సినిమా కంపల్సరీ 1000 కోట్లు కొడుతుందయ్యా. ఆ బాడీ మాడ్యులేషన్ అట్లా చేసి పెట్టుకోండి అయ్యా. అబ్బా అన్న, నిన్ను ఎంతో మంది ట్రోల్ చేసిర్రు, నువ్వు కేపీహెచ్పి కాడు ఉంటావా, ఇంద్రనగర్ గడ్డ కాడు ఉంటావా, నువ్వు కాలు గల్వా అని చెప్పేసి అందరికి చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం ఇస్తావన్న ఈ సినిమాతోని. డీజే టిల్లు కూడా పనికిరాదన్నా. డీజే టిల్లు ఏందన్నా, నువ్వు డీజే టిల్లులో అనుపమ ఎట్లుందో దానికన్నా 100% ఎక్కువ ఉందన్నా. అరే నేనే మర్చిపోయినా, అరే లేడీ గెటప్ వచ్చింది కదా, లైలా వచ్చింది కదా, మన విశ్వక్సేన్ ఎప్పుడు వస్తాడని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. తర్వాత నా పక్కనున్నోడు చెప్పిండు, అరే ఆ హీరోయిన్ రా విశ్వక్సేన్ అంటే, నీ అమ్మ నా బుర్ర మొత్తం దద్దరిల్లిపోయింది. అరే మనోడేనా అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, నేనే గుర్తుపట్టలేదు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఎందుకు మా ఇంటి పక్కనే ఉంటాడు అన్న, మా ఫిలింనార్లోనే ఉంటాడు, నేనే గుర్తుపట్టలేకపోయినా. ఒక్క ముక్కల బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ కొట్టినట్టుందా నా సినిమా. లైలా మూవీ మాస్కా దాస్ విశ్వక్సేన్. నేనైతే మాట చెప్తా బ్రో, మన మాస్కా దాస్ విశ్వక్సేన్ మనం మాస్ అనుకున్నాం, కానీ చూస్తే అక్కడ ఫుల్ కామెడీ విత్ యాక్షన్ ఉంది. కాంబినేషన్ లో తీసుకొచ్చింది చాలా రోజుల తర్వాత. విశ్వక్సేన్ ఒక కామెడీ మూవీ అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే 2 యాక్షన్ మూవీస్, వాటి వచ్చి మాస్ మూవీస్ అనుకోవచ్చు. కానీ ఈ మూవీ మాత్రం విశ్వక్సేన్ గారికి నేనైతే చెప్తున్నా, ఇది హిట్ మూవీ. యాక్షన్ బాగుంది, నాకైతే మెయిన్ కామెడీ పరంగా నచ్చింది. చాలా మంది అనుకోవచ్చు మూవీ అట్లుంది ఇట్లుంది అనుకోవచ్చు, కానీ మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే నవ్వుకున్నాం అంటే కదా, మెయిన్ కామెడీ నవ్వుతాం కాబట్టి. అండ్ మన సీనియర్ యాక్టర్ కూడా ఉన్నాడు పృథ్వీరాజ్. సో అది ఈ కోర్ పాయింట్స్ వల్ల నాకు మూవీ కొంచెం నచ్చింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని లాజిక్ అనిపించదు, కొన్ని మనకు అందరూ తెలిసిందే. విశ్వక్సేన్ గారు బాగున్నారు అన్నది, యాక్టింగ్ మాత్రం సూపర్ గా అనిపించింది నాకు. లేడీ గెటప్ నుంచి మీకు కామెడీ వస్తుంది. ప్లస్ నార్మల్ ఏంటంటే ఈ లేడీ గెటప్ మూవీస్ చాలా వచ్చాయి, కోర్ కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి. కానీ దీంట్లో యూనిక్నెస్ ఏంది, స్పెషాలిటీ ఏంటంటే మూవీలో ఫీమేల్స్ కూడా హెల్ప్ చేస్తారు, అది యూనిక్. అంటే మీకు వేరే మూవీస్ లైక్ కమల్ హాసన్ గారు కానీ, లేకపోతే మేడం అనేసి రాజేంద్ర ప్రసాద్ కానీ, వేరే చాలా మంది కూడా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిన లేడీ గెటప్ వేసుకొని మూవీ తీసిన వాళ్ళే. దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే కామెడీ కలిపారు, యాక్షన్ విత్ కామెడీ కలిపారు, 2 మిక్స్ అయినాయి అన్నమాట. ఎలా అనిపించింది అన్న? ఓవరాల్ గా మూవీ ఎంజాయబుల్. కొన్ని మీకు అడల్ట్ లాగా కనిపించచ్చు కొన్ని సీన్స్, ఈవెందో విశ్వక్సేన్ గారు యాక్టింగ్ చేసినా సరే కూడా డైలాగ్స్ కానీ, లేకపోతే కొన్ని సీన్స్ కానీ మనం కామెడికల్ గా వేలో చూసినా సరే కూడా కొన్ని 16+ లాగా అనిపించింది నాకు. సో కామెడికల్ వేసిన అదొక్కటి కొంచెం నాకు మైనస్ అనిపించింది. మిగతా అంతా ఓవరాల్ గా చూసుకుంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్